హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి నేను షిరాజ్ సిటీలో ఉన్నాను. షిరాజ్ సిటీ దగ్గర దగ్గర ఒక 800 కిలోమీటర్స్ అనమాట. ఎస్ ప్లేస్ నుంచి బస్సులు దొరకడం చాలా కష్టంగా అయింది. మీరు చూసారు కదా లాస్ట్ వీడియో ఎట్లా వచ్చిందో. సో అంత కష్టం అయిపోయింది. అండ్ ఈరోజు మనము ఈ షిరాజ్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. నిన్నటి నుంచి యాక్చువల్గా నిన్న వచ్చినప్పటి నుంచి కాదు, అసలు ఇక్కడ ఏమంటారు, ఇరాన్కి వచ్చినప్పటి నుంచి నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బస్సులు దొరకడానికి కానీ అండ్ ఏమంటారు హోటల్స్ దొరకడానికి కానీ చాలా ఇబ్బంది అయింది నాకు. ఇక్కడ మనం ఒక సెంటర్కి వచ్చినాము. యాక్చువల్గా అమ్మాయిలు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, వీళ్ళకి ముక్కులు పొడవు ఉంటాయి అన్నమాట. పొడవు ఉన్నాయని చెప్పేసి ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇక ముక్కుకు ఒక పట్టి కనిపిస్తుంది. నేను ఎందుకు అని అడిగితే ఇట్లా సర్జరీ చేసుకుంటారట ముక్కు పొడవు ఉన్నందుకు. ఈ కంట్రీలో చాలా సర్జరీస్ ముక్కు కోసమే జరుగుతాయంట. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనకి ఇండియాలో సెలబ్రిటీస్ చేసుకుంటారు కదా, అదేంటిది లిప్ సర్జరీ అండ్ ఏమంటారు మొహానికి, వీళ్ళైతే కేవలం ముక్కు కోసమే చేసుకుంటారంట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక ప్లేస్కి అయితే వచ్చేసిన. చాలా ఫ్రెండ్స్, నా వెనకాల కనిపిస్తుంది కదా ఆర్కిటెక్చర్, చాలా బాగుంది కదా. ఇలాంటివే మనకి షిరాజ్ మొత్తం మీద చాలా మట్టుకు మాస్కులు ఇవన్నీ కనిపిస్తాయి. ఇవి ఎప్పుడు కట్టించారంటే మామూలుగా సైరస్ అనే ఒక రాజు ఉండేటోడు అనమాట. ఆ రాజు కట్టించిండు. పారసిక రాజు అంటారు ఈయనని. ఏంటంటే ఆయన కింగ్డమ్ని ఈజిప్ట్ నుంచి ఇక్కడ వరకు స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చి పరిపాలించిండు. ఆ రాజు ఉన్నప్పుడు కట్టించినవి ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈ రాజు ఇంకొక విషయం ఏంటంటే ఇన్నోవేటింగ్గా ఏం చేసిండంటే సిలిండర్ అనే ఒక సిస్టమ్, సిలిండర్కి వెళ్ళేసి అక్కడ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా చేంజెస్ ఉన్నా ఏమన్నా ఉంటే అక్కడ రాసి పెట్టమని చెప్పేసి ప్రజలకు చెప్పేటోడు అనమాట. అది చెప్పిన తర్వాత వీళ్ళందరూ ప్రాబ్లమ్స్ అవన్నీ రాసిన తర్వాత అవన్నీ సార్ట్అవుట్ చేసుకునేటోడు ఈ ప్రజలకి. ఎవ్రీ ఇయర్ మంచిగా ఏం చేసేటోడంటే అందరూ కవులను ఇంకా ఆర్కిటెక్ట్లను అన్నిటిని పిలిచి ఏమన్నా అదేంటిది ఆ రాజ్యానికి ఏమైనా సరిపోయేటి ఏమన్నా ఉంటే అవన్నీ డెవలప్ చేయడానికి అని చెప్పేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టేటోడు అనమాట. బాగా తెలివి ఉన్న రాజు అనమాట. ఆ రాజు కట్టించినవి ఇవన్నీ చాలా బాగున్నాయి. నిజంగా షాకింగ్. ఇంకొకటి ఏంటంటే మీకు చూపిస్తాం. మీరు చూస్తున్నారు కదా, ఇది కొంచెం బెండ్ అయింది కదా. వార్ జరిగినప్పుడు ఇది కొంచెం ఇట్లా బెండ్ అయ్యి వంగిపోయింది. మనకి పీసా టవర్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే వంగిపోయి ఉన్నది అది ఫ్రెండ్స్. అక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇందాక చూపించిన కదా మొత్తం బెండ్ అయిపోయింది అని చెప్పేసి. ఇగో ఇప్పుడు మీకు కనిపిస్తుంది బెండ్ అయింది, ఇట్లా మొత్తం బెండ్ అయిపోయింది. ఇంత పెద్ద కట్టడము నిజంగా వార్ జరిగినప్పుడు దీన్ని కొంచెం ఇట్లా బెండ్ అయిపోయిందంట. వావ్, ఒక టెలిఫోన్ బూత్ ఉంది ఎల్లో కలర్లో. అప్పుడెప్పుడు మనము చిన్న ఉన్నప్పుడు కనిపించేటి ఇట్లాంటి ఎల్లో కలర్ ఐఎస్డి ఎస్టీడీ ఐఎస్డి అని రాసి ఉండేది కదా, సేమ్ అలానే ఉన్నది. కాకపోతే అందులో కాయిన్స్ పెట్టేసి కాల్ చేయాలనుకుంటా. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ ఫొటోస్ దిగాలనుకుంటే ఇదంతా స్ట్రీట్ కొంచెం మోడర్న్గా ఉన్నదన్నమాట. కొన్ని కాఫీ షాప్స్, కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా ఒక మాస్క్ అన్నమాట. లోపలికైతే వెళ్ళేసి చూద్దాము, సరేనా ఫ్రెండ్స్? ఈ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను యాక్చువల్గా. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ కట్టడాలు అనేటివి వచ్చేసి దగ్గర సైరస్ ఉన్నప్పుడే కట్టించారు అనమాట. సో అందుకని చెప్పేసి చాలా దగ్గర 500 BC అప్పుడు కట్టి ఇవన్నీ చూస్తున్నారు కదా. పర్షియన్ ఆర్కిటెక్చరు చాలా బాగుంది కదా. సో ఇలాంటి ఆర్కిటెక్చరే మనకి హైదరాబాద్లో డోమ్ సిస్టమ్ లాంటివి ఇవన్నీ. ఈ పర్షియన్ ఆర్కిటెక్చర్ని ఇన్స్పైర్ అయ్యే ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ అనేది వచ్చిందనమాట. బ్లూ కలర్లో అండ్ నేవీ బ్లూ ఇట్లా కలర్స్ తోటి అయితే చాలా బాగా కట్టారు. సో
ఇవి సైరస్ ఉన్నప్పుడే కట్టిరనమాట. 525 ఆ టైంలో కట్టిరనమాట. ఎగ్జాక్ట్లీ అయితే ఈ టైం అనేది చెప్పలేము ఫ్రెండ్స్. ఎందుకనంటే ఎవ్రీ రిలీజియన్కి ఒక చెప్పాలంటే చూస్తున్నారు కదా, సో వీటిని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకనంటే ఇవి ఎట్లా అనంటే మన ఇండియాలో ఒక క్యాలెండర్ ఫాలో అవుతాం, మన తెలుగు వాళ్ళు ఒక క్యాలెండర్ ఫాలో అవుతారు, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక క్యాలెండర్ ఫాలో అవుతారు. మామూలుగా యూజువల్గా మనం ఇథియోపియాకి వెళ్ళినప్పుడు కూడా చూసినాం కదా, వాళ్ళు ఒక క్యాలెండర్ ఫాలో అవుతారు. హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళు మనకంటే 14 years వెనకాల ఉన్నారనమాట. సో అట్లనే ఎవ్రీ రిలీజియన్కి ఒక క్యాలెండర్, నేపాల్లో కూడా ఒక క్యాలెండర్ ఫాలో అవుతారు అట్లా. సో మనం చెప్పలేము. మ్యాక్సిమం అయితే చాలామంది ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతారు ఇప్పుడు అందరూ మన వరల్డ్ మొత్తం. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవ్రీ మస్జిద్ ముందర ఇదైతే షర్బత్ అయితే ఇస్తారు. హిందుస్థాన్ సో ఇక్కడ ఒక చిన్న యూట్యూబర్ చిన్న సబ్స్క్రైబర్ కలుస్తుంది అనమాట. ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్. సో ఇక్కడ నుంచి అయితే వెళ్దాం ఇంకా బయటకి. ఆల్మోస్ట్ అది క్లోజ్ చేసేసారు ఆఫ్టర్నూన్. చూస్తున్నారు కదా మొత్తం గల్లీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ మొత్తం ఈ సిరాజ్లో నేను ఒక్కదాన్నే ఉన్నా కావచ్చు అనిపిస్తుంది. డోర్లు చూడండి పాతకాలం నాటి గంటలా ఉంది. తాళం వేసేసారు. వామ్మో. యాక్చువల్గా విషయం ఏంటంటే ఎవరైనా కానీ ఈ మొహరం కానీ ఈద్ టైంలో మాత్రం అస్సలు రాకండి. ఎందుకంటే ఇవి నాలుకని ఇబ్బంది పడతారు. చూడడానికి ఏం లేదు, చేయడానికి ఏం లేదు, తిరగడానికి ఏం లేదు. సో గమ్మున నేను 2 days ఇంకా హాస్టల్లో పడుకోవడమే అనుకుంటా. యూజువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి కదా ఫెస్టివల్ టైమ్స్లో. బట్ వీళ్ళు ఏం చేసారంటే 2 days క్లోజ్ అంట. మరి వీళ్ళు నమాజ్ ఎక్కడ చేసుకుంటారో ఏందో తెలియదు కానీ క్లోజ్. సో అది మనం అటు సైడ్ వెళ్ళేసి ఇంకేమన్నా ఉంటుందేమో చూసి హాస్టల్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక అంతే. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం ఒక లేక్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్ లేక్, పింక్ కలర్ లేక్ అనమాట. ఆ లేక్ చూడడానికి అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు దగ్గర టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. సన్సెట్ చూడడానికి అయినా వెళ్తున్నాను. నేను చూస్తా అండ్ మీకు కూడా చూపిస్తాను. సో ఎంత టైం అవుతుందో ఏంటో తెలియదు కానీ ఇక్కడ నుంచి సన్సెట్ క్యాచ్ చేద్దామని వెళ్తున్నాం. నుంచి దగ్గర ఒక 300 ఛార్జ్ చేస్తున్నారు పోవడం ఇంకా రావడం. 300 అంటే దగ్గర 300 తొమాన్ ఛార్జ్ చేస్తున్నారు. 300 తొమాన్ అంటే అంతే కదా, 200కి 300కి మధ్యలో. సో అది ఫ్రెండ్స్ చూద్దాము. నేను కూడా పిక్చర్స్లో చూసిన ఈ లేక్ పింక్ కలర్లో ఉందని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళేసి మనం ఎక్స్పీరియన్స్ అవుదాం. ఓకేనా? ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వచ్చానంటే ఈ పింక్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాను. చాలా మంది చెప్పారు. ఇది నేను ఏమనుకున్నా అంటే వచ్చే ముందు మంచినీటి సరస్సు కావచ్చు అనుకున్నా, కానీ కాదు, ఇది ఉప్పునీటి సరస్సు. చూస్తున్నారు కదా మొత్తం కనుచూపు మేరలో అక్కడి వరకు చూడండి, అక్కడ ఉప్పు తీస్తున్నారు. సో ఇక్కడ నుంచి దగ్గర అది అక్కడి వరకు మొత్తం ఉప్పు నీటి సరస్సు అన్నమాట. నిజంగా లిటరల్ ఇగో నేను నడుస్తున్నా దీనిపైన, ఇగో నడుస్తున్నా కానీ గట్టిగా ఉంది. మామూలుగా మొత్తం ఎండాకాలం డ్రై అయిపోయింది. చూడొచ్చు ఎట్లుందంటే ఇది మొత్తం ఇట్లా తెప్పలుగా అంటే ఒక నిమిషం ఇగో ఇట్లా లేయర్ వస్తుంది అన్నమాట మనకి. ఇగో ఇట్లా లేయర్గా వస్తుంది మొత్తం. ఇది సాల్ట్ అన్నమాట. చూపిస్తాను మీకు టేస్ట్ చేసేట్లు. దీనిలో ఐడియా లేదు. యాక్చువల్గా ఇది ఫిల్టర్ కాదన్నమాట. దీన్ని ఫిల్టర్ చేసి మళ్ళా పంపిస్తారు మనకి.
కూరలలో వేసుకోవడానికి. అది ఫ్రెండ్స్, ఇది దగ్గర నుంచి కొంచెం దూరం నుంచి చూస్తేనేమో పింక్ కలర్లో ఉన్నది, దగ్గరకు వస్తేనేమో మొత్తం వైట్ కలర్లో ఉన్నది, ఇట్లా రెడ్ కలర్లో ఉన్నది. సో ఇది చూడొచ్చు, ఇన్సైడ్ ఏమో రెడ్ కలర్లో ఉంది, అవుట్ సైడ్ ఏమో వైట్ కలర్లో ఉన్నది. సో ఇక్కడ మొత్తం ఇలానే ఉంది. సో చాలా చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి పైన ఫ్లైట్ నుంచి చూస్తే ఈ లేక్ మొత్తం పింక్ కలర్లో కనిపిస్తుంది అంట. నాకు ఫోటో పెట్టిండు హాస్టల్లో బ్రదరు. సో అందుకని చెప్పేసి వచ్చిన చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా. సన్సెట్ ఇది సూపర్ అనుకోవచ్చు. ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. అక్కడ పింక్ కలరు, ఇక్కడ వైట్ కలరు, అక్కడ సూర్యుడు అయితే ఇంకా సన్సెట్ అవ్వడానికి రెడీ ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే, ఇక్కడికి వచ్చే ముందు ఇదేమన్నా నార్మల్ లేక్ కావచ్చు అని చెప్పేసి అనుకున్నా, అంటే బోటింగ్ చేయొచ్చు, కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నా. కాకపోతే మొత్తం డ్రై అయిపోయింది లేక్ అంతా. సాల్ట్ ఎక్కడ చూసినా. ఇదిగో చూడొచ్చు, ఇక్కడ బోట్లు ఉన్నాయి కదా, ఈ బోట్లలో వెళ్తారనమాట. చూడండి మొత్తం ఇట్లా డ్రై అయిపోయింది. వాటర్ కిందికి వెళ్ళిపోయి మొత్తం కదలకుండా అయిపోయినాయి ఇవి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ కొన్ని ఉన్నాయి. మీరు అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, అక్కడ కొన్ని ఉప్పు ఏం చేస్తారంటే ఇట్లా మడుల్లాగా కట్టేసి వాటిని ఉప్పు తయారు చేస్తున్నారు. అక్కడ కొంచెం వైట్ కనిపిస్తుంది కదా, అది అక్కడ ఉప్పు తయారు చేస్తున్నారు. ఇగో ఇది లేకు మొత్తము. ఇండియాలో ఉప్పు తయారు చేసే పద్ధతి ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉన్నది. మామూలుగా మడులు కడతారు, మడులు కట్టిన తర్వాత దానిలో మొత్తం డ్రై అయిపోయిన తర్వాత తీసేసి ఫిల్టర్ చేసి అమ్ముతారు కదా, సేమ్ అట్లనే. ఇంకా సన్సెట్ చాలా చాలా బాగుంది, సూపర్ ఉన్నది నిజంగా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇక్కడికి వచ్చినందుకు. ఎవరు లేరు, మనమే ఉన్నాము. ఈ లేక్ అంతా తిరుక్కుంటా. యాక్చువల్గా సన్సెట్ అయిపోయింది, దగ్గర 6:30 దాటిపోయింది, 7 అవుతుంది. మనము ఇంకా సిటీ వైపు అయితే వెళ్దాము. చాలా చాలా మంచిగా అనిపించింది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. వెళ్దాం. డ్రై సాల్ట్ లేక్. మొత్తం కాలేస్తే దిగిపోతుంది. సో అది మన కార్ అక్కడ వెయిట్ చేస్తుంది, వెళ్దాం ఇంకా. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. మనం 1 hour ట్రావెల్ చేసి అక్కడ నుంచి వచ్చామన్నమాట. హోటల్ ఇంకొక 5 kilometers ఉంది. మనం ఆల్మోస్ట్ సిటీ లోపలికి ఎంటర్ అయిపోయాము. హోటల్కి వెళ్ళే కంటే ముందు ఏమైనా తిందాం ఇంకా దగ్గరలో చూసుకొని. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం ఫుడ్ రెస్టారెంట్లన్నీ ఎర్లీగా క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక రూల్ ఏంటంటే, ఎర్లీగా పడుకుంటే మంచిగా హెల్త్, వీళ్ళ కల్చర్లో ఎర్లీగా పడుకోవడం అనేది ఉంది. సో అందుకని చెప్పేసి షాప్స్ అన్నీ 12 వరకు, ఇంకా 11 వరకు షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉండవు. మ్యాక్సిమం 8-8:30 ఇంకా అన్నీ క్లోజ్ చేసేస్తారు. నేను నిన్న జస్ట్ బిస్కెట్లు తిని పడుకున్నా, ఏం లేవు అసలు. సిటీ చూడండి, చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు ఈ మషాద్ సిటీ కంటే షిరాజ్ సిటీ నచ్చింది బాగా. సో అది ఫ్రెండ్స్, మనం ట్యాక్సీ నుంచి బయటకు వచ్చేసినాం కదా. ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా మొహరం జరుగుతుందని చెప్పేసి ఇక్కడే ఆపేసారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే లోకల్ బస్ అన్నమాట. లోకల్ బస్లో నేను ట్రావెల్ చేయలేదు. యాక్చువల్గా మనకి ఏ డిస్టెన్స్ అంటే లాంగ్ డిస్టెన్స్కి అయినా షార్ట్ డిస్టెన్స్కి అయినా మనకి ఈ ట్యాక్సీలు తక్కువ, అంటే ఇక్కడ పెట్రోల్ కాస్ట్ తక్కువనే కాబట్టి మనకి తక్కువలోనే మనం ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. నేనైతే ఈ బస్ ఎక్స్పీరియన్స్ చేయలేదు, చేద్దాం. ఒకవేళ వీలైతే లోకల్ బస్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. అండ్ మెట్రో కూడా ఉన్నది, మెట్రో కూడా చేయలేదు. యాక్చువల్లీ దాహం వేస్తుంది, ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాం. అంకుల్ వాటర్ బాటిల్, వాటర్ ఆవు, వాటర్ని ఇక్కడ ఆవు అంటారు. థ్యాంక్ యూ. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ
మనము చపాతీలు చేస్తున్నారు ఇక్కడ. ఓ వావ్, చపాతీలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, రోటీలు. సో మిషన్ తోటి తయారు చేస్తున్నారు. యాక్చువల్గా ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఆవు అంటారు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే మనము ఏమైనా ఇట్లా సైన్ చూపిస్తే మాత్రం వాళ్ళు ఏమన్నా కావాలి, వాళ్ళు ఏమైనా రిప్లై ఇవ్వాలంటే ఇట్లా అంటారు అనమాట. మనమైనా ఓకే థ్యాంక్ యూ అని బొటన్ వేలు అయితే చూపించొద్దు. ఇక్కడ ఇది బ్యాడ్ సింబల్ అంట. సో అది పొరపాటున ఇరాన్కి వస్తే మాత్రం ఇట్లా థమ్స్అప్ సింబల్ అయితే చూపెట్టకండి. చూపిస్తే మాత్రం వాళ్ళు బ్యాడ్గా ఫీల్ అవుతారు, ఏదో బూతు తిప్పినట్టు. ఇక్కడ చెప్పుల షాపులు అని బట్టలు డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ చెప్పుల షాపులు అవి ఇవి ఉన్నాయి కదా, అంత క్వాలిటీ ఏం లేదు. మనకి చైనా బజార్లు ఉన్నట్టున్నాయి అంతే. చూస్తున్నారు కదా స్వీట్ షాప్స్ ఇవన్నీ. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫైనల్గా ఒక రెస్టారెంట్ చూసుకొని తినేద్దాము. తినేసి ఇక మనం హోటల్కి అయితే వెళ్దాం, సరేనా? నేను చెప్పాను కదా ఇక్కడ మొహరం సెలబ్రేషన్స్ అని చెప్పేసి రోడ్ మొత్తము ఇగో చూడండి బ్లాక్ చేశారు. యాక్చువల్గా మనము అది అక్కడి నుంచి అది అక్కడి వరకు ఇక్కడ నుంచి మొత్తం రోడ్ అయితే క్లోజ్ చేసేసారు పోలీసులు. ఇంకా అక్కడ బస్సు ఇట్లా పోకుండా అడ్డం పెట్టేసారు. ఎవ్రీడే జరుగుతుంది అనమాట ఇది. దగ్గర దగ్గర ఒక 5-6 రోజుల నుంచి ఇట్లనే జరుగుతుంది. సో అది స్ట్రీట్ ఫుడ్ ఏరియా ఉందన్నమాట. యాక్చువల్గా నేను చెప్పిన కదా తొందరగా క్లోజ్ చేస్తారని చెప్పేసి, లక్కీ ఓపెన్ ఉంది. షవర్మా ఆర్డర్ ఇచ్చేసిన. మనకి 85 తొమాన్ అయితే పడింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే, ఇరాన్లో తబ్రీజ్ అనే ప్లేస్కి వచ్చానమాట. ఈ ప్లేస్లో ఇరాన్లో చాలా చాలా పురాతనమైన 3000 సంవత్సరాల క్రితం నాటి మార్కెట్కి అయితే వచ్చాను. మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. నేను వచ్చినప్పటి నుంచి మార్కెట్ కానీ అసలు బ్లాగింగే సరిగా కుదరట్లేదు. మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇది నిజంగానే 3000 సంవత్సరాల క్రితం నాటి మార్కెటా కాదా ఏంది అని సందు వెళ్ళేసి చూద్దాము. మామూలుగా నేను మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు పొద్దుట ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఈసారి సాయంత్రం అయిపోయింది, పొద్దుట వేరే ప్లేస్కి వచ్చేసాను, అందుకని కుదరలేదు. మనకి ఇంకా దగ్గర ఒక 4 days మాత్రమే టైం ఉంది. సో ఈ 4 daysలలో ఎంతవరకు కంటెంట్ చేయగలుగుతామో అంతవరకు అయితే కంటెంట్ చేద్దాము. సో ఇక్కడికైతే వచ్చేసిన. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం రైస్ ఇంకా వెరైటీ ఉన్నాయి ధాన్యాలన్నీ. సో పప్పులు ఇంకా మొక్కజొన్నలు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా. తేనె కేజీ వచ్చేసి 3 మిలియన్ సొమాన్ అనమాట. ఇక్కడ మామూలుగా ఏమంటారు చెక్క ఇంకా ఇవన్నీ మసాలా దినుసులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పప్పులు డ్రై ఫ్రూట్స్ ఇవేంటి అక్రూట్ అనుకుంటా. సో ఇవి నూకల బియ్యం, అన్ని రకాల రైస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం మసాలాలు ఉన్నాయి ఫ్రెండ్స్, మసాలాలు. సో ఇది వావ్ చాలా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం చాక్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో దానిమ్మ గింజలు, పసుపు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పన్నీర్ అనమాట. పన్నీరు ఒక 4-5 రకాలు ఉందన్నమాట పన్నీరు. ఇక్కడ ఇరానీ పీపుల్ ఏం తింటారంటే రైస్ అండ్ కబాబ్, చికెన్, మటన్, కబాబ్ అనమాట. ఇవైతే చాలా తింటారు వీళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మటన్ తోటే ఒకటి గోంగూర మటన్ లాంటివి ఒకటి చేస్తారు, అది తింటారు. నేను ఈవినింగ్ వచ్చిన కాబట్టి చాలా మటుకు క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలు
స్మైల్ లేదు, మనం పెట్టుకున్నారు. స్మైల్ లేదు, ఏం లేదు, పలకరియరు. చూడవచ్చు ఖర్జూరాలు వెరైటీ వామ్మో ఎన్ని రకాల. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. 1 2 3 4 5 ఇవన్నీ రకాల ఖర్జూర పళ్ళు అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇవి నార్మల్గా అన్ని ధాన్యాలు. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి గూగుల్ పే, ఫోన్పే లాగానే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఉందన్నమాట. ఆ కార్డు స్వైప్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఎక్కడంటే ఇక చిన్న సూపర్ చిన్న మార్కెట్లలో కూడా ఇట్లాంటిది. సో ఇది చూస్తున్నారు కదా, దాన్ని స్వైప్ చేసేసి కూరగాయలు కూడా కొనుక్కోవచ్చు. మనకి ఫోన్పే, గూగుల్ పే ఎట్లనో వీళ్ళకి ఈ కార్డ్ అన్నమాట. కొత్తిమీర సైజ్ చూడండి ఎంత పెద్ద ఉన్నదో. సో ఇంత పెద్ద ఉంది కొత్తిమీర, హైబ్రిడ్ కొత్తిమీర అనమాట. సో ఇది కూడా అంతే. ఇది క్యాబేజ్. హలో. సో ఇది క్యాబేజ్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ కలర్ క్యాబేజ్. వెజ్లో ఒక రకం, 2 రకాలు ఉన్నాయి. ఇవి నేతి బీరకాయలు అండ్ అక్కడ వచ్చేసి ఏమంటారు క్యాలీఫ్లవర్ ఉంది, వంకాయలు ఉన్నాయి ఇక్కడ. సో మిర్చి మీకు అందరు తెలుసు. సో ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మాంసము అన్నీ, మటను, చికెను, ఇంకా బీఫ్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. పర్ కేజీ ఎంతనో తెలియదు కానీ. హలో తొమన్ how much mutton? Okay, 47,000. Okay, it's a cow meat. It's a cow. Cow And sheep. cow and sheep. Low one Cow. 4,700. For And sheep 5,000. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ కవ్ వచ్చేసి అంటే అది వచ్చేసి 4,700, గోట్ వచ్చేసి, షీప్ వచ్చేసి 5,800. ఓకే థ్యాంక్ యూ. సో ఇది మటన్ ధరలు మనం కన్వర్ట్ చేసి చెప్దాము. ఇక్కడ బోన్స్ అన్న పెట్టేసారు. ఇది ఫ్రెండ్స్ మామూలుగా టమాటాలు ఇవే ఉన్నాయి, ఎక్కువ కూరగాయలు అయితే లేవు. సో హలో, ఫైన్ థ్యాంక్ యూ. I'm from India. Yeah. Welcome. Tomato. Welcome. Assalamu alaikum. So టమాటాలు ఇగో ఈ డబ్బాలు వేసి అమ్ముతారు. Welcome. So how much? This is how much? Toman 10,000 toman. Onion 20,000 toman అట. టమాటాల కంటే ఉల్లిగడ్డల రేట్లు ఎక్కువ ఉన్నాయి. toman ఆలు 30. టమాటాల కంటే టమాటాలు 10,000, ఉల్లిగడ్డలు 20,000, ఇది 30,000. ఇది ఫ్రెండ్స్ సో ఆలుగడ్డలకి ఎక్కువ రేట్ ఉంది టమాటాల కంటే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇది మనం విలేజ్కి వెళ్ళినప్పుడు చూసినాం కదా, మామిడి తాండ్ర లాంటిదే. ఇది వేరే కివి ఇట్లాంటి ఫ్రూట్స్ తోటి అయితే తయారు చేస్తారు, స్వీట్ అన్నమాట. ఇక్కడ నేను సెంట్రల్ ఏషియాలో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వెజిటేబుల్స్ని ఇట్లా పెడతారనమాట, పెట్టేసి అమ్ముతారు నానబెట్టి. ఇవి క్యాబేజ్, ఈ క్యాబేజ్, ఇంకా ఇవన్నీ చూస్తున్నారు కదా. హలో, సలాం అలైకుం. చికెన్ ప్రైస్ తొమాన్ 5. ఓకే, దట్ వన్ 5. ఇక్కడ చికెన్ చూస్తున్నారు కదా, చికెన్ ఇట్లా ప్యాకెట్లలో మొత్తం హోల్ బర్డ్ని ఇట్లా పెట్టారు. 8,300 అంట తొమాను. సో చూస్తున్నారు కదా, చికెన్ ప్రైస్ వచ్చేసి ఇట్లా. మళ్ళీ వింగ్స్ ఇవన్నీ సపరేట్గా అమ్ముతున్నారు ఇక్కడ. 9.5. ఓకే.
మన ఇండియాలోనే చికెన్ మటన్ ఫ్రెష్ దొరుకుతుంది, వేరే ఎక్కడ దొరకదు. మసాలాలు అన్ని మసాలాలే. ఇక్కడ ఫిష్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్, ఫ్రోజన్ మొత్తం. ఇవంతా మొత్తం ఈ ఫ్రిడ్జ్ అంతా చేపలే పెట్టారు. హలో, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. యా, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా మట్టుకు ఎక్కువ ఫ్రూట్స్ తింటాను అనమాట. పళ్ళు, మామిడి పళ్ళు, కర్బూజకాయ అండ్ పియర్స్, అన్ని రకాల పండ్లు అయితే తింటారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. ఇవి వచ్చేసి నేమ్ హిందుస్థాన్. సో ఇదొక రకం ఆల్బుకారు, ఇదొకటి. ఇక్కడ వచ్చేసి మామిడికాయలు, ఇది వచ్చేసి నేమ్ ఆఫ్ దిస్ ఫ్రూట్ ఇది గులు అంటారంట దీన్ని. దీని పేరు వచ్చేసి నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి పుచ్చకాయలు ఫ్రెండ్స్, తర్బుజకాయలు. హిందువానా? ఓకే, అది హిందువానా అని పిలుస్తారంట. ఇవి మార్కెట్లో దొరికేటి మొత్తం తిరిగి చూసిన చాలా చాలా పెద్ద ఉంది, కానీ సేమ్ ఐటమ్సే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి బయటికి వెళ్ళాము. ఇంకా మనము ఓకే బయటికి వెళ్ళేసి చూద్దాం ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి. ఫ్రెండ్స్ అక్కడ లాస్ట్ డే కదా, మొత్తం ఇట్లా ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ చూడవచ్చు మనం. నేను మార్కెట్ నుంచి అయితే బయటకు వచ్చేసిన. అక్కడ కలిసిన వాళ్ళు నేను ఇండియా అని చెప్పగానే మీరు స్పైసీ బాగా తింటారు కదా అని చెప్పేసి ఏడిపిస్తున్నారు నన్ను అక్కడ. అవును, మేము స్పైసీ బాగానే తింటామని చెప్పేసి చెప్పినాం. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, ఇక్కడ వర్షం పడేలాగా ఉన్నది. అండ్ ఈ మొహరం నిన్న అయిపోయింది కానీ ఈరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఏదో స్పెషల్ టైప్ కారు బ్రాండ్ అయితే నేను కనుక్కున్నా, అది కొంచెం సింహం సింబల్ ఉన్నది, చూస్తున్నారా? అది ఫ్రెండ్స్ అక్కడ పోలీస్ వ్యాన్ వెళ్తుంది. మనం ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మార్కెట్ కవర్ చేయకపోతే కొంచెం వెళ్తే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు మార్కెట్కి వెళ్తేనే వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అని చెప్పేసి తెలుస్తుంది. సో అందుకని మ్యాక్సిమం నేను ఏ కంట్రీకి వెళ్ళినా ఫుడ్ బ్లాగ్ అండ్ మార్కెట్ బ్లాగ్ అయితే కంపల్సరీగా కవర్ చేస్తా. సో ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా మార్నింగ్ రావాలి కానీ ఇక నాకు ఇక్కడ టైం కొద్దిగా అయిపోయింది. సో అందుకని చెప్పేసి సాయంత్రం రావాల్సి వచ్చింది. మ్యాక్సిమం ఇక అంతే. వెజిటబుల్స్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి అసలు. ఆలుగడ్డలు, క్యాబేజ్ తప్ప ఏం లేవు మన దగ్గర దొరికే కూరగాయలాగా వీళ్ళకి ఏం లేదు. ఓన్లీ చపాతీ అండ్ కబాబ్లు, చికెన్లు, మటన్లు ఇవే తింటారు. రైస్ కూడా తింటారు. అది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితోటి కంప్లీట్ చేసేస్తున్నా. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. సో ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.